ఎలా ఉండబోతున్నాయండి? సో ఇవాళ నన్ను అడిగిన ప్రశ్న ఇదొకటి. అంటే ఎప్పుడు ఈ జ్యోతిష శాస్త్రంలో ప్రిడిక్షన్స్ అంటే ఎప్పుడు కూడా నాకు ఉద్యోగం వస్తుందా, నేను ఫారెన్ వెళ్తానా, ఓకే, లేకపోతే నేను కోర్టు కేసుల నుంచి బయటపడతానా, ఎంతసేపు ఇదే కాదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆస్ట్రాలజీ యూజ్ చేసి మనం సమాధానాలు చెప్పచ్చు. అంటే ఈ ఆస్ట్రాలజీలో ఈ విభాగాన్ని మనము మేదిని జ్యోతిష్యం అంటారు. సో ఈసారి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, ఓకేనా? ఫస్ట్ మనకు వచ్చేది ఈ ఈశాన్య ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, ఇప్పుడు ఈ వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం ఏమన్నా లెక్క కట్టచ్చా? దానికి ఒక దారి ఉంది, మన పెద్దలు ఏర్పరిచిన ఒక దారి. ఓకే, దీన్ని ఆర్ద్రకార్తె అంటారు. ఈ ఆర్ద్రకార్తె ఈ సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఉన్న పంచాంగం. మనకి ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు, చిన్న పంచాంగం. ఆ రోజు ఉన్న పంచాంగాన్ని బట్టి ఆ సంవత్సర వర్షాలు ఎలా ఉంటాయో మనం చెప్పవచ్చు, ఓకేనా? ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం సరిగ్గా కురుస్తుందా, కురవదా? ఓకే, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఇది మన దేశంలో వర్షాకాలం. మన దేశంలో బేసిక్గా వర్షాకాలం అంటారు ఈ కాలాన్ని. ఈ కాలంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఉన్న పంచాంగం కనుక మనం చూస్తే దాని గురించి మనకి కొన్ని ఆధారాలు లభిస్తాయి. ఓకే, సూర్యుడు ఈ నెల 22వ తారీఖు నాడు, అంటే జూన్ 2025 22వ తారీఖు నాడు ఉదయం పొద్దున్న 5:50 నుండి 6 గంటల మధ్యలో సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. సరేనా? అప్పుడు ఉన్న పంచాంగం మనం చూద్దాం. అప్పుడు ఆ రోజు నాడు ద్వాదశి తిథి, సూర్యుడు బార్హేళి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఉన్న తిథి ద్వాదశి తిథి. తిథి బాగుంది. ఆదివారం బాగుండలేదు, అంత అనుకూలంగా లేదు. అలాగే నక్షత్రం భరణి, ఇది కూడా బాగాలేదు. సుకర్మ యోగం బాగుంది, కౌలవ కరణం బాగుంది. ఇక్కడ బాగుందా బాగుండలేదా రెండే ఆన్సర్స్. సో అంటే మనకి తిథి బాగుంది, యోగం, కరణం బాగున్నాయి. పంచాంగం అంటే ఇది తిథి వార నక్షత్ర యోగ కరణం. తిథి వార నక్షత్రంలో తిథి బాగుంది, యోగం బాగుంది, కరణం బాగుంది, వారం నక్షత్రం బాగాలేదు. 3 బాగున్నాయి, 2 బాగాలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. అంటే మనకి ఎంత కావాలో అంత వర్షం ఈ సంవత్సరం కురుస్తుంది. అలా అని చెప్పి విపరీతంగా వర్షాలు కురిసిపోవు, అలాగని చెప్పి కరువు కాటకాలు రావు.